Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఒక్క విషయం చెప్పండి, మీ అబ్బాయి శ్రీనివాస్ మరణం ఆబ్వియస్గా యాజ్ అ ఫాదర్ మీకు పెద్ద ట్రామా, అది ఇట్స్ అ బిగ్ లాస్. కానీ డిడ్ యూ రియలీ ప్లాన్ ఎనీథింగ్ అండి ఫర్ హిమ్? బికాజ్ ఆయన ఒక్కరే మీ ముగ్గురు పిల్లల్లో సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపించిన వ్యక్తి. ఏదో చెయ్యాలి సినిమా రంగంలో తనకంటూ ఏదో చూపించుకోవాలి అని. సో ఆయన కోసం ఆ రోజుల్లో ఏమైనా ప్లాన్ చేశారా మెటిక్యులస్గా? He was himself planning it. It was wonderful. Every day ఆ పిక్చర్ మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు అని అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. 9వ రోజు అడ్వర్టైజ్మెంట్ ఈ చచ్చిపోయాడని. ఇక్కడే మీరు కూర్చున్న చోటి కరెక్ట్గా 30-40 గజాల దూరంలో డెడ్ బాడీ వచ్చింది. We were planning. And why should we not? Yeah. And how do we know that the life suddenly ends? He lived for 9 days as a director. He lived for 9 months with his wife. And then he had 26 years, he was no more. So, it was never planned. You understand? Yeah. It's part of life. You have to take so many things. ఎందుకు అడుగుతున్నానంటే ఈ ప్రశ్న, మీ ఇద్దరు పిల్లలు, మిగతా ఇద్దరు పిల్లలు వాళ్ళు ఎక్కువ లిటరేచర్ వైపు మీ రచన అంటే దే ఆర్ ఇన్ టు టీచింగ్ లైన్ ఆర్ యూనో సమ్ అదర్ లైన్లోకి వెళ్ళిపోయారు. టీచ్ చేశాడు. యా, ఇద్దరు ఎంఏ చదువుకున్నారు ఇంగ్లీష్ లిటరేచర్. ఎస్, ఇద్దరు ఎంఫిల్ చేశారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ యూ విల్ బి సర్ప్రైజ్ టు నో, మా పెద్ద అబ్బాయి రైటరు, ఇంగ్లీష్లో నవలలు రాస్తాడు. చాలా సక్సెస్ఫుల్ నవలలు రాశాడు. ఓకే, అది చాలా సక్సెస్ఫుల్ నవల. ఇప్పుడు ఇంకో నవల రాస్తున్నాడు. మా రెండో అబ్బాయి చక్కగా ఇంగ్లీష్ లిటరేచర్ చేశాడు. ఇద్దరు ఎంఏ ఎంఫిల్స్. వాళ్ళిద్దరూ సినిమాలకి రాలేదు. అదే అంటున్నాను. సో వాళ్ళిద్దరూ అటువైపు వెళ్ళారు. ఇతను ఒక్కరు హీ వాజ్ లైక్ సో అంబిషియస్ టు గెట్ ఇన్ టు ద ఫిల్మ్స్ ఇన్ ద బిగ్ వే. Like anybody else in those days, any young man. అయితే అబ్బాయి పేరుతో మీరు ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. అబ్బాయి పేరుతో ఇప్పటికి 20 ఏళ్ళని అనుకుంటాను. 1997లో, 1998. ఎవ్రీ ఇయర్ మీరు క్రమం తప్పకుండా నిక్కచ్చిగా ఒక డెబ్యూట్ డైరెక్టర్కి మీరు. అది నా గొప్పతనం కూడా కాదు ప్రేమ, మా కుటుంబం అంతటినీ నేను క్రెడిట్ ఇస్తా. ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరం మేము 20 నుంచి 30 లక్షలు ఖర్చు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ వాడు వినకూడదని నా ఉద్దేశం ఈ రికార్డింగ్. ఎందుకు చెప్తున్నా అంటే అంజద్ అలీ ఖాన్ తీసుకొచ్చాం, చౌరస్యా హరిప్రసాద్ చౌరస్యాని తీసుకొచ్చాం. తర్వాత అలా మహానుభావులు నేషనల్ స్టార్స్ అందరినీ తీసుకొచ్చాం. మా పిల్లలు దే ఆర్ కమిటెడ్, మా కోడళ్ళు దే ఆర్ కమిటెడ్, మై గ్రాండ్ చిల్డ్రన్ దే ఆర్ కమిటెడ్. వీ పే 1.5 lakhs ఇస్తాం కుర్రాడికి. వీ కెన్ సీ అవర్ శ్రీనివాస్ ఇన్ దట్ బాయ్. అండర్స్టాండ్? సో మార్చి 17 ఈ సంవత్సరం అవార్డు, 20వ అవార్డు ఆగస్టు 12 ఇస్తాం. ఓకే. సో 20 సంవత్సరాలు క్రమం తప్పకుండా ఈ దేశంలో ఉన్న అందరూ గొప్ప నటులు, సినిమా నటులు, అందరూ గొప్ప దర్శకులు, అందరూ గొప్ప వాళ్ళు మా ఫంక్షన్కి వచ్చారు. అందరూ కళ్ళనీళ్ళు పెట్టుకోకుండా వెళ్ళలేదు. అందరూ జయ బచ్చన్ వచ్చింది, హేమమాలిని వచ్చింది, వీళ్ళు వచ్చాయి, మృణాల్ సేన్ వచ్చాడు, హరిప్రసాద్ చౌరసియా వచ్చాడు, జావేద్ అఖ్తర్ వచ్చాడు, ఓ యు నేమ్ ఇట్, వినోద్ ఖన్నా వచ్చాడు. అందరూ వచ్చారు. నసీరుద్దీన్ షా వచ్చాడు. రాని వాళ్ళు ఎవరు లేరు. షబాన్ ఆజ్మీ వచ్చింది. మన వాళ్ళు సుబ్బరామరెడ్డి గారు వచ్చారు, దాసరి నారాయణ గారు వచ్చారు. నా మాడి ఫంక్షన్కి అక్కినేని నాగేశ్వరరావు వచ్చారు, రామానాయుడు గారు వచ్చారు, అపర్ణాసేన్ వచ్చింది, అందరూ వచ్చారు. ఎవ్రీబడి పార్టిసిపేట్. జయ బచ్చన్ చాలా ఇమోషనల్గా మాట్లాడింది, అవన్నీ ఉన్నాయి. యూ కెన్ సీ దెమ్ ఆన్ ఇంటర్నెట్. ఇట్స్ ఆల్ రైట్. ఇట్స్ నౌ ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. థ్యాంక్ గాడ్ మై చిల్డ్రన్ ఫాలో ఇట్. నేను ఇంక కొంచెం దూరంగా వచ్చాయి. ఇప్పుడు వయసు వల్ల కారణం, ఇంకో కారణమైనా నేను ఎక్కువ కల్పించుకోను. బట్ అది ఒక రొటీన్లో పడిపోయింది. మా పిల్లలు చేసుకెళ్ళిపోతారు. బట్ మీకు ఆ థాట్ ఎందుకు వచ్చిందండి అలాంటిది ఒకటి పెట్టాలి? థాట్ కూడా నాది కాదు, మా పెద్ద అబ్బాయిది. ఓకే. 5 ఏళ్ళు ఆగాం, 5-6 ఏళ్ళు ఆగాం. 92లో పోయాడు, 98లో ప్రారంభించాం. సో వీ థాట్ బతుకుంటే ఆ కుర్రాడు ఏం చేసేవాడు, భారతదేశంలో ఎక్కడైనా ఏ కుర్రాడైనా ఆ పని చేస్తూ ఉంటే ఆ కుర్రాడికి ఎవడు పిలిచి అతనికి డబ్బు ఇస్తారు, మెచ్చుకుంటారు, ఎవరు సన్మానం చేస్తారు. మృణాల్ సేన్ సన్మానం చేస్తాడు,
తర్వాత నసీరుద్దీన్ షా సన్మానం చేస్తాడు, గౌతమ్ ఘోష్ సన్మానం చేస్తాడు. వాళ్ళు అతని మీద ఆ షాల్ కప్పుతూ వాళ్ళకి తీసుకొచ్చి ఆ షీల్డ్లో తీస్తుంటే ఆమీర్ ఖాన్కి ఇచ్చాం మేము. ఆమీర్ ఖాన్ పుచ్చుకున్నాడు, దోబికా జమాన్ దోబికా జమీన్ ఏదో చేశాడు పిక్చర్, తీసుకున్నాడు, కళ్ళనీళ్ళు పట్టుకు ఏడ్చాడు. ఆమీర్ ఖాన్ కళ్ళనీళ్ళు, కె బాలచంద్ర గారు ఆ రోజు ఉన్నారు, ఆమీర్ ఖాన్ కళ్ళనీళ్ళు పెట్టుకోవడం ఇంటర్నెట్లో పెద్ద స్టోరీ ఆ రోజుల్లో. ఎందుకంటే దేవర్ టచ్డ్, దేవర్ టచ్డ్. ఈజ్ ఎన్ యంగ్ బాయ్, a faceless boy who would have become a good director had he lived, would not. And a similar young man was selected in the country, and he was felicitated by none other than the best people in the country. Celebrated. It was a very, very emotional moment, and we all like it. Enjoyed. He's still living in everybody. Absolutely, we enjoyed. నేను చెప్తుంటాను, మనం ముందు రోజుల్లో చెప్దాం అనుకున్నాం, బాబు దిస్ ఈజ్ నాట్ ఏ ప్యాథటిక్ సభ కాదు బాబు, ఇట్స్ ఏ సెలబ్రేషన్ ఆఫ్ సంబడీ సక్సెస్. స్లోగా వాళ్ళకి అలవాటైంది, ది టైం పాసెస్ యూనో, కొంచెం ఈ మెలోనెస్ తగ్గింది. ఇట్ గోస్. సార్, మీ రచనల గురించి మాట్లాడుకుందాం. మీ 14వ ఏట మీరు మొట్టమొదటిసారి కథ రాశారు, అండ్ మీరు ఎన్నో కథల్ని పోస్ట్ ద్వారా మీరు మ్యాగజైన్స్కి పంపించారు. బట్ అసలు అన్ని రిటర్న్ అయిపోయేవి. అయినా వై యూ డెంట్ లూజ్ హోప్? నేను చెప్తున్నానుగా, 78వ ఏట నన్ను చూస్తున్నావు, 14వ ఏట అంటే ఇప్పుడు ఎన్నాళ్ళు, 64 సంవత్సరాలు. అంటే జనరల్గా ఆ ఏజ్ పిల్లలకి ఏమన్నా చేయకపోతే ఇంకా వెంటనే నీరు గారిపోతారు, అబ్బాయి ఇది అవ్వదులే మనలో మనం. ఇట్ వాజ్ ఏ బర్నింగ్ డిజైర్ టు డూ సంథింగ్. ఒక పిక్చర్లో ఒక కథ ఎక్కడో పబ్లిష్ అయితే ఆ ఉత్సాహం విపరీతం. రోజు కథ రాసేవాడిని, అన్ని కథలు రిటర్న్ అయి వస్తుండేవి, దిక్కుమాల కథలు. 14 ఏళ్ళు రాసే కథలు ఏం బాగుండి వస్తాయి, ఏముడు మనకు అనుభవంలో మాత్రం ఏం చచ్చాయి, రాయడము తెలియదు ఎక్కువ. అయితే పబ్లిష్ అయ్యేవి తర్వాత ఏవో కొన్ని పబ్లిష్ అయితే కొన్ని పబ్లిష్ అవ్వకుండా ఉండేవి. బట్ 14 అంటే ట్యూన్ చేస్తే 64-65 సంవత్సరాల పాటు ట్యూన్ అయిన బ్రెయిన్ ఇవాళ నేను మాట్లాడిన వాక్యం రాసిన వాక్యంలాగే ఉంటుంది, అలవాటు అయిపోయింది. సో ఇట్ వెంట్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. ఐ నో, ఎన్నేళ్ల జర్నీ అసలు. బిగ్ జర్నీ, వెరీ బిగ్ జర్నీ. జీవితంలో గొప్ప అదృష్టం ఏంటంటే ప్రేమ, అన్లైక్ సెవరల్ పీపుల్స్ లైఫ్, కొందరు రచనలు చేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో పనిచేస్తారు, కొందరు ఇంకేవో చేస్తారు, జీవీఎంసీలో మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తారు, కొందరు చేస్తారు లెక్చరర్గా పనిచేస్తారు, కొందరు ఇంకోటి చేస్తారు. నా జీవితం అంతా క్రియేటివ్ వర్కే నా వర్క్. నేను న్యూస్ పేపర్లో పనిచేశాను, రేడియోలో పనిచేశాను, టీవీలో పనిచేశాను, సినిమాలో పనిచేశాను, యాంకరింగ్ చేశాను. ఇప్పుడు మాట్లాడుతున్నా సరే ఐఎమ్ డూయింగ్ క్రియేటివ్ వర్క్. సార్, కానీ ఇంటి నుంచి అంత ప్రోద్బలం ఏమీ లేకుండా మీరు అసలు ఎట్లా, అంటే ఆ కసి మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అదంతే, ఐ వాజ్ డెస్టిన్డ్, అంతే. I was destined to do it. Because to write, you should have peace of mind. And also, ముందు ఇంట్లో 24/7 మీకు నాగింగ్ ఉంటే don't write. ఎందుకు ఉండేదంటే, see 1959 బెస్కో 59లో నా నాటిక పబ్లిష్ అయింది. ఆ రోజుల్లో క్రియేటివ్ రైటింగ్ హ్యాస్ నో ఫ్యూచర్. ఇవాళ ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాలన్నీ నేను రాసిన పుస్తకాలు. నీకు అర్థమైందా? వాటన్నిటికీ నాకు డబ్బులు వచ్చాయి. ఇవాళ నేను మాట్లాడితే నాకు డబ్బు ఇస్తారు, రాస్తే డబ్బు ఇస్తారు. నేను ఇంట్లో కూర్చొని కంప్యూటర్ దగ్గర కూర్చుంటే నేను డబ్బులు సంపాదించగలను. ఆ రోజుల్లో ఇట్ హ్యాస్ నో ఫ్యూచర్. సో చదువుకునే కుర్రాడు నాటకాలే చెడిపోతున్నాడు అన్నట్టుగానే రాసి చెడిపోతున్నాడు, ఎందుకు రా ఇది ఈ దిక్కుమాల పని అని పెద్దవాళ్ళు అనుకుంటూ ఉండేవారండి. రైట్లీ సో. దెర్ వాజ్ నో వర్నాక్యులర్ జర్నలిజం, దెర్ వాజ్ నో జర్నలిజం, దెర్ వాజ్ నో magazine which can publish and give you money. You understand? So it was a futile exercise అనిపించేది. తర్వాత నువ్వు ఇంటర్వ్యూ చేయడం ఉందే, దిస్ ఈజ్ అన్ యాక్టివిటీ అండ్ ఏ స్పెషలైజేషన్. ఒక 70 సంవత్సరాల జీవితంలో నన్ను అడగాల్సిన ప్రశ్నల్లో మెంటల్గా అయినా సరే నువ్వేవో కొన్ని ఫిల్టర్ అయినా చేసుకుని ఉండాలి, లేకపోతే సెలెక్ట్ చేసుకునైనా ఉండాలి. ఇట్ రిక్వైర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్ ఈస్ ఏ ప్రొఫెషనల్ వర్క్, యు నో. It was not there in 1956-59. So
I had no chance to impress on my elders that what I am doing will be eventually rewarding, because I myself didn't know. కానీ జస్ట్ ఆ గట్ ఫీలింగ్తో వెళ్ళిపోయారు అంతే. అబ్సల్యూట్లీ గట్ ఫీలింగ్ ఏంటి రాకుండా నిజంగా ఇవాళ కనీసం మనకి చిత్రలేఖనం వేస్తే ఏదో వచ్చింది, అకాడమీ ఉంది, దానిలో మంచి బొమ్మలు వేస్తే ఎగ్జిబిషన్ పెడతారు. ఓ బొమ్మకి ఏదో 10,000 వస్తుంది, 15,000 వస్తుంది. ఓ కథ రాస్తే 20 రూపాయలు వస్తాయి ఆ రోజుల్లో. అలా వెళ్తూ వెళ్తూ ఇట్ వాజ్ ఎ జర్నీ. నాకు ఒకటి తెలుసుకోవాలని ఉందండి. మీకు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన టైంకి మీకు 8 ఏళ్ళు నేను అనుకుంటున్నా, 8, 9 ఉంటాయి ఏళ్ళు. మీకు గుర్తుందా అండి అసలు స్వాతంత్రం ఆ టైం అసలు ఏం జరిగింది? ఏమన్నా లీలగా ఏమన్నా గుర్తున్నాయా? పెద్దగా గుర్తులేదు. ఐ థింక్ ఇట్ వాజ్ ఎ గ్లోరీ, పెద్ద సెలబ్రేషన్. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.